తనపై వచ్చిన కబ్జా ఆరోపణలను వి గంగాధర్ రెడ్డి ఖండించారు. బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనంలో వాస్తవం లేదన్నారు. తన సొంత భూమిలోనే బిల్డింగ్ నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. పట్టా భూమిలోనే ఇంటి నిర్మాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. కబ్జాలకు ఎప్పుడూ తాను వ్యతిరేకమన్నారు. కబ్జా ఆరోపణలని పచ్చి అబద్ధమంటున్న గచ్చిబౌలి కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డితో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు. గంగాధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్గా మీ మీద ఒక ఇష్యూ అయితే వచ్చింది, ల్యాండ్కి సంబంధించి ఒక ల్యాండ్ కబ్జా చేసి కట్టారని అని. అది ఎంతలో వాస్తవం ఎంత, అసలు అందులో కరెక్ట్ ఉంది అసలు? ఏదైతే బీఆర్కే ఛానల్లో గత 3 రోజుల కింద ప్రచారమైనటువంటి ఈ కథనం ఏదైతే చూసిన తర్వాత మా గచ్చిబౌలి డివిజన్లో ఓవరాల్ షేరింగపల్లి మొత్తం ప్రచారం చేసిన తర్వాత ఇది గతంలో నేను నిన్ననే ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. ఇది నా సొంత ల్యాండ్. గతంలో 1954లో ఎంఆర్ఓ రికార్డ్స్ ప్రకారం ఇది కాసరాపాణిలో పట్టా ల్యాండ్. ఇది 124 సర్వే నెంబర్. ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా నా మీద ఏదైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా అవాస్తవాలు. ఒక ప్రజా జీవితంలో మేము గత 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. నేను కార్పొరేటర్ అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేసి మొన్ననే పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ వేయడం వల్ల నాకు చాలా ఇమేజ్ డ్యామేజ్ జరిగింది. ఎంతోమంది నా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, పార్టీ హైకమాండ్ కానీ నాకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పట్టా ల్యాండ్గా రెవెన్యూ రికార్డ్స్ చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు గతంలో 2009వ సంవత్సరంలో నేను సేల్ లీడ్ చేసుకున్నా. ఎంఆర్ఓ ఆఫీస్లో అఫీషియల్గా నేను 122 సర్వే నెంబర్లో సేల్ లీడ్ చేసుకున్నా. క్లియర్గా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. 640 గదాలు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఆ రోజు నేను 2009 నుంచి ఈ రోజు వరకు సుమారు 20 సంవత్సరాలు నేను అదే ప్లాట్లో పొజిషన్లో ఉన్న ఒక స్కూల్ 15 సంవత్సరాలు స్కూల్ నడిపించాము. కరోనా టైంలో నేను చాలా అక్కడ సేవ చేయడం జరిగింది. అలాంటి ఒక ఒరిజినల్ ప్లాట్లో నేను ఇల్లు కట్టుకుంటుంటే నా బ్యానర్ పెట్టి ఒక బర్త్డే రోజు బ్యానర్ పెడితే దాన్ని చిత్రీకరించి కావాలని వేరే పార్టీ నాయకుల ప్రోద్బలంతో మీరు ఏదైతే ప్రచారం చేస్తారో అవన్నీ కూడా వాస్తవాలు కావు. దయచేసి వాస్తవాలు వేయండి అని మీకు కోరుతున్నా. ఇలాంటి వాస్తవాలు వేయకుండా మీరు అవాస్తవాలు ఏదైతే చిత్రీకరించి నా మీద కబ్జా ఆరోపణ ఏదైతే ఉందో అది వాస్తవాలు కావు. దయచేసి ఇవి ఇమీడియట్గా మీరు తీసేయండి. ప్రెస్ వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది, అపారమైన ప్రేమ ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఏ ప్రెస్ సోదరుతో కూడా మేము కొట్లాడాలి కానీ ఇలాంటి పంచాయతీలు కానీ పోలేదు. ఎందుకంటే మేము ప్రజా జీవితంలో ఉండి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు ప్రజలతోటి ఎన్నుకోబడిన నాయకులుగా మేము ఈరోజు ఇక్కడ నిలబడ్డాం, మీతో మాట్లాడుతాం. అంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంతా మంచే చేస్తాం కానీ ఎవరు కూడా కబ్జాలు చేసి ఈ ప్రాంతం అంతా కబ్జాలు చేసి దండుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మా ప్రాంతాన్ని కాపాడుకోవాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం. కాబట్టి నా మీద ఏదైతే కబ్జా ఆరోపణ వచ్చిందో అవన్నీ కూడా వాస్తవాలు కావు. దయచేసి నా ప్లాట్ అంతా కూడా క్లియర్గా ఉంది. గతంలో పట్టా ల్యాండ్ ఇది. ఎంఆర్ఓ రికార్డ్స్లో మొన్న 22A కింద ప్రోబిటెడ్లో పెట్టినప్పటికీ నా ఒక్కటే కాదు, చాలా సర్వే నెంబర్లు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సర్వే నెంబర్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సర్వే నెంబర్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఈ 124 సర్వే నెంబర్ అనేది 250 ఎకరాలు ఉంది. ఈ 250 ఎకరాల్లో సుమారు 150 ఎకరాలు ఇలా అపర్ణ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సేమ్ సర్వే నెంబరు వాళ్ళకు కూడా ప్రోబిటెడ్లో ఉంది. మరి ఇలా మీరు అదే ఛానల్ని తీసుకెళ్ళి మీరు అపర్ణ చూపించగలుగుతారా? అది ఎన్ఓసి ఉందని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. వాళ్ళ అపర్ణ వాళ్ళు ఇలా అఫీషియల్గా GHMC పర్మిషన్ తోటి ఇలా 100 ఫ్లోర్లు కడతా ఉన్నారంటే సేమ్ సర్వే నెంబర్. ఈరోజు మీ రెవెన్యూ రికార్డ్స్కి వెళ్తే ప్రోబిటెడ్ ల్యాండ్ అని వస్తుంది. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు చిత్రీకరించి నా మీద ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి నా వర్షం తీసుకుని ఏమని చెప్తున్నా తప్పితే ఏదైతే నా మీద నిన్న ఆరోపణ వచ్చిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇమీడియట్గా మీరు వాస్తవాలుగా చూపించండి, అవాస్తవాలని అవాస్తవాలుగా చూపించండి. దయచేసి నా పర్సనల్ ఇమేజ్ని ఒక కార్పొరేటర్గా ప్రజా జీవితంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా మనవి చేస్తున్నాం.